హాయ్ అండి. అందరికీ నమస్తే. బొమ్మాస్ కిచెన్‌కు స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో మైదాను వాడకుండా ఓట్స్‌తో వైట్ సాస్ క్రీమీ పాస్తాని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మైదా హెల్త్‌కి మంచిది కాదు అనుకునే వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ ఓట్స్‌తో చేసుకునే సాసు ఎంతో టేస్టీగా ఉంటుందండి. సో, ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక కప్పు ఓట్స్ తీసుకొని మిక్సీ జార్‌లో వేసి మెత్తని పౌడర్‌లా చేసుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి పాస్తాని ఉడికించడానికి సరిపడా నీళ్లు వేసుకొని కాస్త మరిగాక అందులోకి 200 గ్రాముల పాస్తా వేసి 2 టీ స్పూన్స్ ఆయిల్, చిటికెడు ఉప్పు వేసి పాస్తాని ఉడికించండి. ఇలా ఉడికిన పాస్తాని వేరొక గిన్నెలో తీసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక సాస్ పాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసి ముందుగా మిక్సీ పట్టుకున్న ఓట్స్ పౌడర్ వేసి కాస్త వేగనివ్వండి. చూడండి ఇలా వేగాక 1.5 కప్పు వరకు పాలు వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూ ఇలా క్రీమీగా అయ్యే వరకు కలుపుకొని పక్కనుంచుకోండి. తర్వాత ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త వేగనివ్వండి. ఇలా వేగాక సన్నగా చాప్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేగాక 1 కప్పు స్వీట్ కార్న్, 1 కప్పు ఫ్రోజన్ గ్రీన్ పీస్ కూడా వేసి నిమిషం పాటు వేగనివ్వండి. ఇప్పుడు 1 కప్పు క్యాప్సికమ్ వేసి ఒకసారి కలుపుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని వీటన్నిటిని బాగా వేగనివ్వండి. ఇందులో ఈ వెజ్జీసే కాకుండా మీకు నచ్చినవి ఏ వెజ్జీస్ అయినా వేసుకోవచ్చునండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఓట్స్ సాస్‌ని ఇందులో వేసి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని 1 కప్పు వరకు నీళ్లు పోసి ఒకసారి కలుపుకొని బటర్ పైకి తేలే వరకు ఉడికించుకోండి. చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాను వేసి మొత్తం కలిసేలా కలుపుకొని 1 టీ స్పూన్ పెప్పర్, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి ఒకసారి బాగా కలుపుకొని 1 కప్పు వరకు చీజ్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ వేడికి చీజ్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. అంతేనండి. ఎంతో హెల్తీగా మైదా లేకుండా ఓట్స్‌తో చేసుకునే క్రీమీ వైట్ సాస్ చీజీ పాస్తా రెడీ. దీన్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.